crazy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా ఒక 2 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా ఒక 12 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్లాసెస్ ఎవరైతే ఇంకా చూడలేని క్యాండిడేట్స్ ఉన్నారో మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంటాయి. అక్కడ మీరు మన క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా క్లాసెస్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకొచ్చేసి మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ఈ గ్రూప్స్లో జాయిన్ అవ్వలేదు అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మనం ఏంటంటే డైలీ మనం ఏవైతే క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నాం వాటికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా డైలీ న్యూస్ పేపర్ అలాగే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించిన క్యూరీస్ ఏమైనా ఉంటే మీరు అక్కడ అవి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఓవరాల్ గా ఏదైతే ఈ పర్టికులర్ క్లాసెస్ కి సంబంధించి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను మీ నుంచి జస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ బటన్ మాత్రమే. ఓకేనా? ఇంకొచ్చేసి మనది ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సెకండ్ పార్ట్ లో మనం వచ్చేసి కొన్ని టాపిక్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. అంటే లాస్ ఆఫ్ మెకానిక్స్ ఏవైతే ఉన్నా అంటే ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ లాస్ ఏవైతే ఉన్నాయి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అలాగే గ్రావిటేషనల్ లా, తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏంటంటే ప్యారలలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, తర్వాత వచ్చేసి కనుక చూసుకుంటే ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏ ఉన్నాయి, తర్వాత కనుక చూసుకుంటే పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏ ఉన్నాయి, వాటి కోసం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్కషన్ లోకి వెళ్లే ముందు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ అలాగే వాట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ వాటి కోసం మనం డిఫైన్ చేద్దామండి. ఓకేనా? స్కేలార్ ఇది అందరికీ మాక్సిమం తెలిసిన విషయమేనండి. స్కేలార్ అంటే ఏం లేదండి, ఆ ఫిజికల్ క్వాంటిటీ which is completely specified by a magnitude only. ఓకేనా? ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో సంథింగ్ ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉందనుకోండి. ఓకేనా? ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏ విధంగా కంప్లీట్ గా దాన్ని ఏ విధంగా స్పెసిఫై చేస్తామంటే దాని మ్యాగ్నిట్యూడ్ తో మాత్రమే మనం దాన్ని స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదండి, మనకి ఏదైతే అమౌంట్ అక్కడ చూపిస్తుంది, ఇప్పుడు ఒక 5 కిలో న్యూటన్స్ ఫోర్స్ అనుకోండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఈ 5 ఏదైతే ఉంది ఇది వచ్చేసి మనకి మ్యాగ్నిట్యూడ్, ఏదైతే మనకి అమౌంట్ అనేది అక్కడ చూపిస్తుందో దాన్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా? సో మనకి స్కేలార్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నా వచ్చేసి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ద్వారా మాత్రమే వాటిని కంప్లీట్ గా మనం స్పెసిఫై చేయడం జరుగుతుంది. అది కనుక చూసుకుంటే ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి స్కేలార్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మాస్ ఏదైతే ఉందో మాస్ మనం స్కేలార్ క్వాంటిటీ కింద తీసుకుంటాం. తర్వాత లెంత్, తర్వాత టైం, అలాగే వచ్చేసి కనుక చూసుకుంటే టెంపరేచర్ ఏవైతే ఉన్నాయి వీటిని ఇంకా ఎట్సెట్రా చాలా ఉంటాయండి. వీటిని ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయి, ఎందుకంటే మనకి మాస్ ఏదైతే ఉందో మాస్ వచ్చేసి మనం జస్ట్ ఒక 10 kg అని చెప్తాం, దట్స్ ఇట్, అంతే. మనకి ఏంటంటే మనకి దీనికి డైరెక్షన్ అనేది మనం చూపించాం, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనం చెప్తున్నాం. మాస్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, మాస్ అనేది ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందని మనం చెప్తాము. ఇప్పుడు చెప్పాం. లెంత్ ఏదైతే ఉందో లెంత్ కూడా మనం మ్యాగ్నిట్యూడ్ చెప్పడం జరుగుతుంది, ఒక 10 meters లెంత్. ఓకేనా? లేదంటే ఒక 1 kilometer డిస్టెన్స్, అంతే. మనం ఆ విధంగానే చెప్తాం కానీ ఈ డైరెక్షన్ లో డిస్టెన్స్ ఉంది, ఈ డైరెక్షన్ లో డిస్టెన్స్ ఉందని మనం చెప్పాం. సో యాజ్ యూజువల్ టైం అలాగే టెంపరేచర్ కూడా ఒక 30 degrees సెంటిగ్రేడ్ ఉంది, లేదంటే ఒక 273 Kelvin టెంపరేచర్ ఉంది, అంతే. అది మనం చెప్తాం తప్ప బట్ ఏంటంటే వాటికి ఎటువంటి డైరెక్షన్స్ ఉండవు. ఓకే? ఓన్లీ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, ఏవైతే ఇవి ఉన్నాయి వీటిని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి వీటికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, వాటిని మనం కంప్లీట్ గా స్పెసిఫై చేయాలంటే జస్ట్ మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుంది. ఆ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఏమంటామంటే స్కేలార్ క్వాంటిటీస్ అంటాం మనం. ఓకేనా? ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే వెక్టార్ క్వాంటిటీస్ అండి. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటంటే a physical quantity which is completely specified by both magnitude and direction. ఓకేనా? ఇక్కడ డైరెక్షన్ కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుందండి. అంటే కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, ఫిజికల్ క్వాంటిటీ అనేది పర్టికులర్ డైరెక్షన్ లో కూడా ఏంటంటే యాక్ట్ అవ్వాలి. ఇప్పుడు కనుక చూసుకుంటే వెలాసిటీ ఏదైతే ఉందో వెలాసిటీ అండి, వెలాసిటీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఒక వెక్టార్ క్వాంటిటీ. ఎందుకంటే 10 meter/second వెలాసిటీ. దీన్ని ఏ విధంగా చెప్తాం? 10 meter/second వెలాసిటీ అనేది ఈ పర్టికులర్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందని మనం చెప్పుకుంటామా? అలాగే ఫోర్స్ కనుక చూసుకుంటే ఒక 10 kilo newtons ఫోర్స్. 10 kilo newtons ఫోర్స్ అనేది ఈ పర్టికులర్ డైరెక్షన్ లో ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, వై డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, లేదంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, లేదంటే డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఆ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ అనేది, నెక్స్ట్ మొమెంటం ఏదైతే ఉందో మొమెంటం కూడా మనకి ఏంటంటే పర్టికులర్ డైరెక్షన్స్ అనేవి వీటికి ఇండికేట్ చేస్తాం. ఈ మ్యాగ్నిట్యూడ్ తో పాటు 10 meter/second మ్యాగ్నిట్యూడ్ తో పాటు మనం ఏంటంటే వాటికి పర్టికులర్ డైరెక్షన్ కూడా ఇండికేట్ చేస్తాం. ఓకేనా? ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో వాటిని వెక్టార్ క్వాంటిటీస్ అనడం జరుగుతుంది. వెక్టార్ ఏదైతే ఉందో వెక్టార్ ని మనం ఒక లైన్ తో రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి విత్ ఆ యారో సింబల్. ఓకేనా? ఏదైతే వెక్టార్ ఉందో వెక్టార్ ని మనం ఒక లైన్ తోని ఏంటంటే యారో సింబల్ ఏదైతే ఉందో యారో సింబల్ తో మనం దాన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే? ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏబి.
సో దీని మీనింగ్ ఏంటంటే ఏం లేదండి, ఏబి అనేది ఒక వెక్టార్ అండి. ఓకేనా, దీని యొక్క మీనింగ్ కనుక చూసుకుంటే ఏదైతే ఈ ఏ నుంచి బికి ఏదైతే ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో లైన్ అనేది మనకి మ్యాగ్నిట్యూడ్ ని ఇండికేట్ చేస్తుందండి. ఓకేనా, ఏదైతే పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ని మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ మ్యాగ్నిట్యూడ్ ని ఇండికేట్ చేయడం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా మనం ఏవైతే నార్మల్ గా చాలా మంది చేసే ఉంటారండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో మీకు తెలుస్తూ ఉంటుంది. అంటే మనం స్కేల్ అనేది తీసుకుంటాం. ఓకేనా, ఒక పర్టికులర్ స్కేల్ ఇస్తే మనం ఏంటంటే ఒక 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత, ఒక 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత అని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే వెలాసిటీ ట్రయాంగిల్స్ అనేవి గీయాలండి, లేదు అనుకుంటే మనకి ఏదైతే ఇంజనీరింగ్ మనకి ఏదైతే నార్మల్ గా థియరీ ఆఫ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో థియరీ ఆఫ్ మెషిన్స్ లో మనం డయాగ్రామ్స్ అనేవి గీసేటప్పుడు అది వచ్చేసి 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఉందండి. ఓకేనా, ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో ఉంది. దానికి ఏంటంటే మనం నార్మల్ గా ఈ థియరీ ఆఫ్ మెషిన్స్ లో మనం డయాగ్రామ్స్ అనేవి గీయడం జరుగుతుంది. ఓకేనా, ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి మనం ఓవరాల్ గా 100 మీటర్ పర్ సెకండ్ ఏవైతే ఉన్నాయి 100 మీటర్స్ ని మనం ఏదైతే మన చార్ట్ మన ఏదైతే డ్రాయింగ్ షీట్ అవ్వచ్చు, లేదంటే మన నోట్బుక్ అవ్వచ్చు, మనం ఇండికేట్ చేయలేం 100 మీటర్స్ ని. సో అప్పుడు మనం ఏం చేస్తామండి, ఒక పర్టికులర్ స్కేల్ అనేది తీసుకుంటాం. అంతేనా, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్, అంతే కదండి. ఇప్పుడు వచ్చేసి 100 మీటర్స్ ని ఇండికేట్ చేయడానికి మనకి ఎన్ని సెంటీమీటర్స్ సరిపోతాయండి, 10 సెంటీమీటర్స్ సరిపోతాయా? సో ఓవరాల్ గా ఏదైతే ఈ 100 మీటర్ పర్ సెకండ్ ఏదైతే వెలాసిటీ ఉందో దీన్ని మనం ఇండికేట్ చేయడానికి లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ని మనం 10 సెంటీమీటర్స్ డ్రా చేస్తాము. ఓకేనా, ఈ 10 సెంటీమీటర్స్ లైన్ మనం దేనికి ఇండికేట్ చేస్తుందండి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. 10 సెంటీమీటర్స్ లైన్ అనేది మనకి 100 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీని మనకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మరి యారో మార్క్ సంగతి ఏంటి అంటే మనకి ఆ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఆ డైరెక్షన్ లో మనకి ఏంటంటే యారో మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏ టు బి యాక్ట్ అవుతుంది కాబట్టి వెక్టార్ అనేది ఇక్కడ మీనింగ్ కనుక చూసుకుంటే వెక్టార్ అనేది ఏ టు బి యాక్ట్ అవుతుంది కాబట్టి ఏ టు బి మనకి ఏంటంటే యారో మార్క్ ఉంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే యారో మార్క్ ఇటువైపు కనుక ఉందనుకోండి మనకు వచ్చేసి బి టు ఏ అనేది మనకి యాక్ట్ అవుతున్నట్టు. ఓకేనా, ఏదైతే బి టు ఏ, బి నుంచి ఏకి మనకి యాక్ట్ అవుతున్నట్టు, ఏదైతే ఈ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీ అనేది మనకి బి టు ఏ అనేది యాక్ట్ అవుతున్నట్టు. ఓకేనా, అది మీరు పర్టికులర్ గా చూసుకోవాలి. స్కేలార్ అలాగే వెక్టర్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాకుండా మీకు తెలిసినవి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయకుండా, ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేయకుండా మీ డైలీ లైఫ్ లో మీకు ఏం తెలుసా వచ్చేసి 2 స్కేలార్ క్వాంటిటీస్ 2 వెక్టార్ క్వాంటిటీస్ మనకి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా, దాన్ని బట్టి మాక్సిమం మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఎంత అర్థం చేసుకున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా, ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే నెక్స్ట్ పారలోగ్రామ్ లా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం. సో మాక్సిమం ఈ పారలోగ్రామ్ లా ఫోర్సెస్ కూడా మాక్సిమం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారలోగ్రామ్ లా ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అనేది మీరు తెలుసుకోండి. తర్వాత దానికి సంబంధించిన డెరివేషన్ అనేది నేను మనకి ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ 2 ఫోర్స్ సిస్టమ్ అని మనకు ఒక డెరివేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ డెరివేషన్ లో నేను చెప్తాను, ఎందుకంటే రెండు ఒకటేనండి. ఓకేనా, సో ఆ కాంపోజిషన్ ఆఫ్ 2 ఫోర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డెరివేషన్ లో నేను చెప్తాను. సో మనకు వచ్చేసి పారలోగ్రామ్ లా ఆఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి డెరివేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇబ్బంది పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అనేది తెలుసుకోండి. ఓకేనా, మనకు వచ్చేసి ఇప్పుడు ఒక బాడీ అనేది ఉందండి. ఆ బాడీ ఏంటంటే మనం ఓవరాల్ గా మనకి ఏం చెప్పుకున్నాం, ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఏదైతే బాడీ మనం కన్సిడర్ చేసుకుంటున్నామో దాన్ని ఎప్పుడు మనం ఒక పార్టికల్ కింద అదొక రిజిడ్ బాడీ కింద మనం కన్సిడర్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఒక బాడీ ఉందండి, దానిపైన ఏంటంటే ఒక 2 ఫోర్సెస్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయి. రైట్, ఓకేనా, 2 ఫోర్సెస్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయి. మనకి పారలోగ్రామ్ అంటే ఏ విధంగా ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది కదండి మనకి పారలోగ్రామ్ అనేది. సో మనకి ఏదైతే బాడీ ఉందో బాడీ పైన ఒక 2 ఫోర్సెస్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఫోర్స్ 1, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఫోర్స్ 2. సో ఈ 2 ఫోర్సెస్ కలిపి ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదండి బాడీ పైన. ఏవైతే ఫోర్సెస్ అనేవి బాడీ పైన యాక్ట్ అవుతున్నాయో ఆ ఫోర్సెస్ అనేవి బాడీ పైన సర్టెన్ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి కదా. అంటే దాన్ని ఒక మోషన్ లో పెట్టడం కానీ, లేదంటే దాన్ని స్ట్రెస్ చేయడం కానీ, లేదంటే దాన్ని అది నార్మల్ గా స్టేబుల్ కండిషన్ లోనే ఉన్నా దానిపైన ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం కానీ ఏదో ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సర్టెన్ ఫోర్సెస్ అనేవి మనకి బాడీ పైన యాక్ట్ అవుతున్నాయి అంటే ఏదో ఒక ఇంపాక్ట్ అనేది దానిపైన ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ ఫోర్సెస్ ఏవైతే 2 ఫోర్సెస్ కలిపి ఏదైతే పర్టికులర్ బాడీ పైన ఏదైతే ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాయో ఆ 2 ఫోర్సెస్ కాకుండా ఆ రెండిటికి మనం ఒక రిజల్టెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఏదైతే ఒక సింగిల్ లైన్ తో ఉన్న రిజల్టెంట్ ఏదైతే ఉందో రిజల్టెంట్ అనేది వాట్ ఎవర్ ద 2 ఫోర్సెస్ ఏవైతే 2 ఫోర్సెస్ బాడీ పైన ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తున్నాయో ఈ రెండిటిని రీప్లేస్ చేసేసి మనం ఒక రిజల్టెంట్ ఫోర్స్ ని తీసుకోవడం జరుగుతుందండి. ఆ రిజల్టెంట్ ఫోర్స్ కూడా ఏవైతే ఈ 2 ఫోర్సెస్ బాడీ పైన పర్టికులర్ ఇంపాక్ట్ ఏదైతే చూపిస్తున్నాయో అదే ఇంపాక్ట్ ఈ రిజల్టెంట్ ఫోర్స్ కూడా బాడీ పైన చూపిస్తుంది. ఓకేనా, దాన్నే మనం పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అంటాము. ఓకేనా, అది మనకి పారలోగ్రామ్ లాకి సంబంధించిన థియరం అండి. అది ఏం చెప్తుందంటే ద పారలోగ్రామ్ ఫోర్సెస్ ఎనబుల్ అస్ టు డిటర్మైన్ ద సింగిల్ ఫోర్స్.
మెయిన్గా మనకి పారలోగ్రామ్లో ఏం చెప్తుందంటే మనం ఏంటంటే ఒక సింగిల్ ఫోర్స్ని డిటర్మైన్ చేయడానికి మనం ఏంటంటే ఒక పర్టికులర్ అనాలిసిస్ అనేది మనం చేస్తున్నాము. ఆ సింగిల్ ఫోర్స్ అనేది ఏం చేస్తుందంటే ఏవైతే రెండు ఫోర్సెస్ కలిపి ఏదైతే బాడీ పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయో అదే ఫోర్స్ ఈ రిజల్టెంట్ ఫోర్స్ అనేది సేమ్ ఇంపాక్ట్ అనేది బాడీ పైన చూపిస్తుంది. అది మనకి పారలోగ్రామ్ లా. ఓకేనా? సో దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా మనం ఎక్స్టెండ్ చేసుకుని మనం ఏంటంటే ఒక పారలోగ్రామ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చా. సో ఇది వచ్చేసి మనకి రిజల్టెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఏదైతే F2 ఉందో దీన్ని కూడా F2 అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఇది సేమ్. సో ఏదైతే F1 ఉందో ఈ F1 దీన్ని కూడా మనం F1 అనుకోవచ్చు, ఎందుకంటే ఇది సేమ్. ఓకేనా? సో ఆ విధంగా పారలోగ్రామ్ లా ఏదైతే ఉందో పారలోగ్రామ్ లా మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే ఈ పారలోగ్రామ్ కి సంబంధించిన సైడ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఫోర్సెస్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. పారలోగ్రామ్ లా యొక్క డయాగనల్ ఏదైతే ఉందో డయాగనల్ వచ్చేసి రిజల్టెంట్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. దీన్ని డయాగనల్ అంటాము. ఓకేనా? సో డయాగనల్ ఏదైతే ఉందో డయాగనల్ వచ్చేసి మనకి రిజల్టెంట్ ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 2 ఫోర్స్ సిస్టమ్స్ కదా చెప్తున్నారు. మీరు 3 ఫోర్స్ సిస్టమ్ కనుక వస్తే అది వచ్చేసి మనకి ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ లో మనకి రావడం జరుగుతుందండి. ఇప్పుడు సేమ్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ కూడా ఇంతేనండి. సో పారలోగ్రామ్ లో ఏదైతే ఈ పర్టికులర్ పోర్షన్ ఉందో ఈ పర్టికులర్ పోర్షన్ ని మనం కన్సిడర్ చేసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ కింద మనకి కన్సిడర్ అవుతుంది కదండి. ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని కనుక తీసుకుంటే ఇలాగా మనకు వచ్చేసి ట్రయాంగిల్ లా కూడా సేమ్ చెప్తుందండి. ఏవైతే 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో ఆ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అంతే కదండి. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ఫోర్సు, ఇదొక ఫోర్స్ 2. సో ఈ రెండింటికి సంబంధించి రిజల్టెంట్ ఇది రిజల్టెంట్. సో ఏదైతే ఉందో ఈ రిజల్టెంట్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుందంటే ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ టు ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి ఏంటంటే రిజల్టెంట్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ కూడా ఆ విధంగానే చెప్పడం జరుగుతుందండి. మనకి ఏవైతే సైడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్ యొక్క సైడ్స్ మనకి ఏంటి ఇండికేట్ చేస్తాయంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అయినా మనకి ఫోర్సెస్ ని ఇండికేట్ చేస్తాయి. ఏదైతే ఈ క్లోజ్డ్ పోర్షన్ ఏదైతే ఉందంటే లైన్ ఏదైతే ట్రయాంగిల్ ని క్లోజ్ చేస్తుందో ఈ లైన్ ని మనం ఏమంటామంటే రిజల్టెంట్ అంటాము. ఓకేనా? సో సేమ్ ఇది కూడా అదే చెప్తుందండి. ఏవైతే రెండు ఫోర్సెస్ సర్టెన్ బాడీ పైన ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేసి పర్టికులర్ ఇంపాక్ట్ ఏవైతే చూపిస్తున్నాయో సో సేమ్ ఎఫెక్ట్ అనేవి సో ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ రెండింటిని రీప్లేస్ చేసేసి మనకి సేమ్ ఎఫెక్ట్ ని చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇందాకటి నుంచి మీరు 2 ఫోర్సెస్ గా చెప్తున్నారు. ఇన్ కేస్ 3 ఫోర్సెస్ 4 ఫోర్సెస్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారు? ఓకేనా? సో ఒకవేళ 2 ఫోర్సులు 3 ఫోర్సులు వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు అనేసి కనుక చూసుకుంటే మనం ఏం చేయాలని కనుక చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఒక 4 ఫోర్సెస్ మనం కన్సిడర్ చేసుకుందామండి. ఓకేనా? ఒక బాడీ ఏది అవుతుందో ఆ బాడీ పైన మనకి ఏంటంటే ఒక 4 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇలాగొచ్చేసి ఒక ఫోర్సు మూడోది కనుక చూసుకుంటే ఇలా ఒకటి, నాలుగోది కనుక చూసుకుంటే ఇలా యాక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇది వచ్చేసి ఫోర్స్ 4, ఇది కనుక తీసుకుంటే ఫోర్స్ 3, ఇది కనుక చూసుకుంటే ఫోర్స్ 2, ఇది కనుక చూసుకుంటే ఫోర్స్ 1 అండి. ఓకేనా? దీన్ని వచ్చేసి మనం అనలైటికల్ మెథడ్ లో చేయాలండి. బట్ మనకి అనలైటికల్ మెథడ్ అని నార్మల్ మెథడ్ అని మనకి ఎగ్జామినేషన్ సిలబస్ లో లేదండి. బట్ ఒకవేళ ఎక్కువ ఫోర్సెస్ వస్తే మనం ఏం చేయాలి అన్న దాని మీద మీకు ఒక అవగాహన అనేది ఉండాలి కదండి. సో అందువల్ల ఏంటంటే నేను చెప్తున్నాను. సో ఏవైతే ఈ 4 ఫోర్సెస్ ఉన్నాయి ఈ 4 ఫోర్సెస్ ని మనం అనలైటికల్ మెథడ్ ద్వారా ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేయాలండి. అంటే ఇవి ఏ డైరెక్షన్ లో ఉన్నాయో సేమ్ అదే డైరెక్షన్ లో మనం డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి F1 వచ్చేసి మనకి ఇలా ఉంది కదండి, అంతే కదండి. సో సేమ్ ఇలాగే కదండి. సో తర్వాత వచ్చేసి F2 వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంది, అంటే F2 మనం ఈ డైరెక్షన్ లో డ్రా చేస్తాం. రైట్? ఇప్పుడు F3 వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంది, అంటే F3 వచ్చేసి ఈ డైరెక్షన్ లో డ్రా చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి F4 వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంది, అంటే F4 వచ్చేసి మనం ఈ డైరెక్షన్ లో డ్రా చేద్దాం. రైట్? ఒకసారి మీరు అలా కన్సిడర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F1, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F2, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే F3, ఇది కనుక చూసుకుంటే F4 అండి. ఓకేనా? సో రెండు డయాగ్రామ్స్ కొంచెం కలిసిపోయినట్టు ఉన్నాయి. సో అది మీరు రెండు ఒకసారి పర్టికులర్ గా చూడండి, ఎందుకంటే మరి అది చెరిపేస్తే మీకు ఇది అర్థం అవుతుంది అందుకనేసి. సో ఇప్పుడు F1 ఏదైతే ఉందో F2, F3, F4 అంతే కదండి. F1 అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, F2 ఈ డైరెక్షన్ లో ఉంది, F3 ఈ డైరెక్షన్ లో ఉంది, F4 ఈ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం చెప్తుందంటే ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్స్ లో మనకి ఇప్పుడు ఏదైతే F1 అలాగే F2 కి రిజల్టెంట్ ఏం చెప్తామండి? రిజల్టెంట్ అనేది ఇదే అని చెప్తాం కదా. అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ నుంచి ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ కి ఏదైతే లైన్ ఉందో దాన్ని మనం రిజల్టెంట్ అని చెప్తాం. సో ఏదైతే ఇప్పుడు రిజల్టెంట్ ఏదైతే వచ్చిందో దీన్ని R1 అనుకోండి. ఇది వచ్చేసి ఈ R1 రిజల్టెంట్ దేనికండి? F1 ఫోర్స్ కి F2 ఫోర్స్ కి కలిపి వచ్చిన రిజల్టెంట్. ఇప్పుడు ఈ R1 ఏం చేస్తుంది? ఈ F1 ఫోర్స్ ని F2 ఫోర్స్ ని రీప్లేస్ చేసేసి ఈ R1 అనేది రావడం జరుగుతుందా? అదే కదండి మనకి ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్సెస్ అవ్వచ్చు లేదా పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అవ్వచ్చు. ఈ రెండిటి యొక్క ఫోర్సెస్ అనే ఒక బాడీ పైన ఎంత ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయో ఈ రిజల్టెంట్ ఫోర్స్ కూడా మనకి అంతే ఇంపాక్ట్ అంతే ఎఫెక్ట్ అనేది ఆ బాడీ పైన చూపించడం జరుగుతుంది. అదే కదండి మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ అవ్వచ్చు, ట్రయాంగులర్ లా ఆఫ్ ఫోర్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే F1 ఉందో ఈ F2 ఉందో ఈ రెండు కలిపి ఒక బాడీ పైన ఏదైతే ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాయి రిజల్టెంట్ అనేది అదే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రెండిటి ప్లేస్ లో మనం R1 అని మనం ఇండికేట్ చేసుకోవచ్చా? అయిపోయింది. ఇప్పుడు ఇవి నార్మల్గా స్ట్రైట్ లైన్స్ వస్తాయండి. సో ఈ పెన్ అనేది ఇలాగా స్కిప్ అవడం వల్ల రావడం జరుగుతుంది. ఓకే, మీరు పర్టికులర్గా చూసుకోండి. సో ఇది వచ్చేసి R1.
సో ఇప్పుడు వచ్చేసి ఇదొక ఫోర్స్ అని అనుకోవచ్చు మన రిజల్టెంట్ ఫోర్స్, ఈ రెండింటికి కలిపిన రిజల్టెంట్ ఫోర్స్ ఇది మనకి R1. సో ఇదొక ఫోర్స్, ఇప్పుడు F3 ఒక ఫోర్స్, ఈ రెండింటికి కలిపి మన రిజల్టెంట్ అనేది ఏం డ్రా చేయొచ్చండి, ఈ విధంగా మన రిజల్టెంట్ డ్రా చేయొచ్చా. ఇది వచ్చేసి R1 ఫోర్స్, ఇది F3 ఫోర్స్, ఇది వచ్చేసి R1 కి F3 కి కలిపిన రిజల్టెంట్ ఫోర్స్ ఇది R2. అర్థమవుతుందా మీకు. సో F1 కి F2 కి కలిపిన రిజల్టెంట్ ఫోర్స్ R1, దాన్ని మనం ఒక ఫోర్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు R1 ఫోర్స్ కి ఏదైతే F3 ఫోర్స్ ఉందో ఈ రెండింటికి కలిపిన రిజల్టెంట్ వచ్చేసి R2, దాన్ని వచ్చేసి మనం R2 రిజల్టెంట్ ఫోర్స్ అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఈ R2 ఏదైతే ఉందో R2 వచ్చేసి ఓవరాల్ గా F1 F2 F3 ఫోర్స్ కి సంబంధించిన రిజల్టెంట్ ఫోర్స్ అని మనం చెప్పొచ్చా. ఎందుకు అంటే R1 వచ్చేసి F1 F2 ఫోర్స్ యొక్క రిజల్టెంట్, ప్లస్ మనకి ఏదైతే ఇప్పుడు R1 F3 కలిపి మనకి R2 రిజల్టెంట్ ఫోర్స్, అంటే F1 F2 F3 ఫోర్స్ యొక్క రిజల్టెంట్ అని మనం R2 అని చెప్పొచ్చా. ఇది అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ రిజల్టెంట్ ఫోర్స్ R2 ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫోర్స్ ఏదైతే F4 ఉందో ఈ రెండింటికి కలిపిన రిజల్టెంట్ మనం ఏం చెప్పుకుంటామండి, R అంటామండి. ఇది వచ్చేసి ఫైనల్ రిజల్టెంట్. ఇది ఏం చేస్తుంది, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బాడీ నుంచి మనకి ఫైనల్ పొజిషన్ ఏదైతే ఉందో ఫైనల్ పొజిషన్ మనకి కలపడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఓవరాల్ రిజల్టెంట్ అండి. ఈ R దేనికి మనం చెప్తాం, F1 కి F2 కి F3 కి F4 కి. లేదు అనుకుంటే నార్మల్ గా ఏదైతే ఈ రిజల్టెంట్ 2 ఏదైతే ఉంది రిజల్టెంట్ 2 కి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే F4 ఏదైతే ఉంది F4 కి వచ్చిన రిజల్టెంట్ ఇది. సో ఓవరాల్ గా ఈ R1 అనేది F1 F2 రిజల్టెంట్, ఈ R2 అనేది F1 F2 F3 రిజల్టెంట్, అంతే కదండి. ఇప్పుడు ఏదైతే ఫైనల్ R ఏదైతే ఉంది ఫైనల్ R వచ్చేసి మనకి F1 F2 F3 F4 యొక్క రిజల్టెంట్. ఓకేనా. మనకి ఏవైతే మల్టిపుల్ ఫోర్సెస్ కనుక ఇస్తే, మనకి ఏవైతే మల్టిపుల్ ఫోర్సెస్ అనేవి ఒక సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ కనుక ఒక బాడీ పైన యాక్ట్ అయితే మనం ఈ విధంగా వాటిని రీసాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి మాక్సిమం మనకి ఏంటంటే ఇందులో అనలైటికల్ మెథడ్ అని నార్మల్ మెథడ్ అని ఉంటాయండి. ఓకేనా. ఈ రిజల్టెంట్ మనం ఇచ్చేయడానికి అనలైటికల్ మెథడ్ నార్మల్ మెథడ్స్ అని మనకి అయితే ఎగ్జామినేషన్ అవ్వలేదు. జస్ట్ మనకి ఏంటంటే పర్టికులర్ ఫార్ములా ప్రకారం మనకి ఏంటంటే ఏవైతే చిన్న చిన్న సమ్స్ అనేవి రావడం జరుగుతుంది తప్ప మనకి ఇటువంటి మెథడ్స్ అయితే మనల్ని అడగడు. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ అండి. పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ కూడా సేమ్ అండి. ఏదైతే మనకి ఇప్పుడు నార్మల్గా ఏవైతే ఇప్పుడు ఒక మనకి పాలిగన్ ఏంటంటే ఏవైతే 4 లేదా 4 లేదా అంతకన్నా ఎక్కువ సైడ్స్ కనుకుంటే వాటిని మనం పాలిగన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకుంటే పెంటాగన్, అంతే కదండి. ఇది వచ్చేసి మనకి పెంటాగన్, రైట్, 5 సైడ్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే హెక్సాగన్, తర్వాత హెప్టాగన్, అలా మనం తీసుకోవడం జరుగుతుంది కదండి. సో ఇవి వచ్చేసి మనకి పాలిగన్స్ అని చెప్పుకుంటాం. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఈ పాలిగన్ ఏం చెప్తుందంటే మనకి ఏవైతే పర్టికులర్ ఫోర్సెస్ అనే ఇప్పుడు వచ్చేసి ఒక 5 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇదొక ఫోర్స్ డైరెక్షన్, ఇదొక ఫోర్స్ డైరెక్షన్, ఇదొక ఫోర్స్ డైరెక్షన్ 3, ఇదొక ఫోర్స్ డైరెక్షన్ 4, ఇదొక 5th ఫోర్స్ డైరెక్షన్. సో ఇప్పుడు 6th ఫోర్స్ ఏదైతే ఇప్పుడు నార్మల్ గా ఏదైతే ఈ ఓవరాల్ గా వీటన్నిటికీ కలిపి రిజల్టెంట్ ఏమని చెప్తాం, ఇదే కదండి. ఎందుకు అంటే దీనికి కలిపి ఒక రిజల్టెంట్ రావడం జరుగుతుంది, ఈ రెండింటికి కలిపి మళ్ళీ ఒక రిజల్టెంట్ అనేది రావడం జరుగుతుంది, మళ్ళీ దీనికి కలిపి ఒక రిజల్టెంట్ అనేది రావడం జరుగుతుంది, మళ్ళీ దీనికి కలిపి ఒక రిజల్టెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ రిజల్టెంట్ వచ్చేసి మనకి ఫోర్స్ 1 ఫోర్స్ 2 ఫోర్స్ 3 ఫోర్స్ 4 ఫోర్స్ 5 కి సంబంధించి ఓవరాల్ రిజల్టెంట్ అని మనం చెప్పొచ్చా. సో ఇది కూడా సేమ్ అండి. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద పాలిగన్ నుంచి ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద పాలిగన్ మనకి ఏంటంటే ఈ లైన్ అనేది జాయిన్ చేయడం జరుగుతుంది, ఆ లైన్ మనం రిజల్టెంట్ లైన్ అంటాం. ఓకేనా. అవి వచ్చేసి మనకి పారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్స్, నెక్స్ట్ కనుక చూసుకుంటే పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ అండి. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకి సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండి. అంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే లిటరల్ మీనింగ్ కనుక మనం చూసుకుంటే వాట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యొక్క లిటరల్ మీనింగ్ కనుక చూసుకుంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీ పైన మనకి ఎప్పుడు వచ్చేసి ఒక ఫోర్స్ అని 2 ఫోర్సెస్ అని యాక్ట్ అవ్వడం కదండి. మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీ పైన నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఓకేనా. ఆ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ నే మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటాము. ఏవైతే ద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ విచ్ వర్ యాక్ట్ ఆన్ అ బాడీ ఈజ్ నోన్ యాజ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా. మనం వాటిని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయో ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ని మనకి చాలా విధాలుగా డిఫైన్ చేయడం జరిగిందండి. కొలీనియర్ అని, కోప్లానర్ అని, కాంకరెంట్ అని ఆ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు మనం ఏంటంటే కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. ఓకేనా. కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. ఓకేనా. కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి. సో కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఓవరాల్ గా ఏవైతే ఫోర్సెస్ అనేవి ఒక బాడీ పైన యాక్ట్ అవుతున్నాయో, ఒక బాడీ పైన ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో ఈ ఫోర్సెస్ అన్ని మనకి ఒకే ప్లేన్ లో ఉండాలండి. ఓకేనా. మనకి ఇప్పుడు వచ్చేసి ఒక కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఇది వచ్చేసి ఎక్స్ డైరెక్షన్ అండి, ఇది వచ్చేసి వై డైరెక్షన్ అండి, ఇది వచ్చేసి జెడ్ డైరెక్షన్. ఇవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉండడం జరుగుతుంది ఒకదానికొకటి. సో ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ప్లేన్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం ఎక్స్ వై ప్లేన్ అంటామండి, అంతే కదండి. సో ఏదైతే ఈ పర్టికులర్ ప్లేన్ అయితే దీన్ని XY ప్లేన్ అంటాం, ఏదైతే ఈ పర్టికులర్ ప్లేన్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం ZX ప్లేన్ అంటాం. ఓకేనా. ఇది YZ ప్లేన్. ఏదైతే ఈ ప్లేన్ ఏదైతే ఉందో ఈ ప్లేన్ మనం
YZ ప్లేన్ అంటాం, అంతే కదండి. సో ఓవరాల్ గా ఏదైతే ఒక పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఏవైతే ఇది వచ్చేసి మనం XY ప్లేన్ అనేది తీసుకున్నామండి. ఇందులో ఒక బాడీ అనేది ఉంది. ఇప్పుడు దీనిపైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ కూడా మనకి ఒకే ప్లేన్ లో ఉండాలి. ఓకేనా, ఒక సింగిల్ ప్లేన్ లో మాత్రమే ఉండాలి, వేరే ప్లేన్ లోకి వెళ్ళకూడదండి. ఇప్పుడు ఇది బాడీ అనుకోండి, XY బాడీ అనుకోండి, ఇది దీంట్లో ఈ ఫోర్సెస్ అనేవి ఇలాగే యాక్ట్ అవ్వాలండి. ఓకేనా, ఇంకా వేరే ప్లేన్ లోకి వెళ్ళకూడదు, ఈ విధంగా వేరే ప్లేన్ లోకి రాకూడదు. ఓకేనా, సో ఆ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా బాడీ పైన యాక్ట్ అవుతున్న అన్ని ఫోర్సెస్ మనకి సింగిల్ ప్లేన్ లోనే యాక్ట్ అవ్వాలి. ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్ ని మనం ఏమంటామంటే కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటాము. అది మీరు పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అనేది మనకి ఓవరాల్ గా సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఈజీగా తెలియాలండి. అసలు కోప్లానర్ అనగానే మనకి ఈ విధంగా గుర్తొచ్చేయాలి ఏంటంటే ఒక సింగిల్ ప్లేన్ లో మాత్రమే ఫోర్సెస్ అన్ని యాక్ట్ అవుతున్నాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కొలీనియర్ ఫోర్సెస్ అండి. ఓకేనా, కొలీనియర్ ఫోర్సెస్. ఓకే, అసలు కొలీనియర్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఓవరాల్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్ట్ అలాంగ్ ద సేమ్ లైన్. ఓకేనా, సో ఓవరాల్ గా వచ్చేసి ఏదైతే ఒక పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో పర్టికులర్ బాడీ పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్ని అవి వచ్చేసి ఏంటంటే అన్నిటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకే లైన్ మీద ఉండాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇదైతే ఈ పర్టికులర్ బాడీ ఏది ఉంది దీని మీద ఈ ఫోర్స్ అనేది F1 అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది, F2 అనేది కూడా ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఈ రెండింటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకే ప్లేన్ మీద ఒకే లైన్ మీద ఉండడం జరుగుతుందా అంటే మనకి ఏదైతే బాడీ పైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ అన్ని మనకి ఒకే లైన్ పైన యాక్ట్ అవ్వాలి. ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ థర్డ్ ఫోర్స్ F3 ఏదైనా ఇండికేట్ చేసి F3 అనేది మనకి ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది అనుకోండి. ఇప్పుడు వచ్చేసి F3ని ఈ విధంగా ఇవ్వడం జరిగింది, ఇది వచ్చేసి F3 ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ఇది కూడా మనకి సేమ్ లైన్ మీద ఉంది ఫోర్స్. సో ఆ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ని మనం ఏమంటామంటే కొలీనియర్ ఫోర్సెస్ అంటాము. అంటే దాని మీనింగ్ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్ట్ అలాంగ్ ద సేమ్ లైన్. ఓకేనా, వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏం లేదండి, ఫోర్స్ అనేది ఏ లైన్ లో యాక్ట్ అవుతుంది దాన్ని లైన్ ఆఫ్ యాక్షన్ అంటాము. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఫోర్స్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది, ఇది దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. సో సేమ్ లైన్ మీద F2 కూడా ఉంది కదండి, ఇది వచ్చేసి దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు అదే సేమ్ లైన్ మీద F3 కూడా ఉంది కదండి, ఇది వచ్చేసి దీని లైన్ ఆఫ్ యాక్షన్. సో మూడు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో F1, F2, F3 ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఫోర్సెస్ మనకి ఒకటే లైన్ పైన యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ఫోర్స్ సిస్టమ్ నే మనం ఏమంటామంటే కొలీనియర్ ఫోర్సెస్ అంటామండి. ఓకేనా, దాన్ని మనం కొలీనియర్ ఫోర్సెస్ అంటాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కోప్లానర్ అండి. ఓకేనా, కోప్లానర్ కొలీనియర్ ఫోర్సెస్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అండి. ఓకేనా, కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్. అసలు కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే కోప్లానర్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అండి. ఓకేనా, కోప్లానర్ ప్యారలల్. సో కోప్లానర్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఓవరాల్ గా అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఇది వచ్చేసి XY ప్లేన్ మనం తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఒక బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ పైన కొన్ని ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయండి. ఆ బాడీ పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అని ప్యారలల్ గా ఉండాలి. ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ ఇన్ ద సేమ్ ప్లేన్ లేదా సింగిల్ ప్లేన్. అన్ని ఫోర్సెస్ కూడా ఒకే ప్లేన్ లో మాత్రమే ఉండాలి, అవి కూడా ప్యారలల్ టు ఈచ్ అదర్. యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్ని ప్యారలల్ గా ఉండాలి, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండాలి. ఓకేనా, అంటే మనకి ఇప్పుడు కనుక చూసుకుంటే దీన్ని బాడీ తీసేసి కనుక చూసుకుంటే ఫోర్సెస్ అనేవి ఈ విధంగా రెండు డౌన్వర్డ్ రెండు అప్వర్డ్ యాక్ట్ అవుతున్నాయి. బట్ డైరెక్షన్ తో మనకి సంబంధం లేదండి, అవి వచ్చేసి కనుక చూసుకుంటే ప్యారలల్ గా ఉన్నాయి ఫోర్సెస్ అన్ని. ఓకేనా, ఒకదానితో ఒకటి పోల్చుకుంటే ప్యారలల్ గా మనకి ఫోర్సెస్ అనేవి ఉండడం జరిగింది. అవి కూడా ఒకే ప్లేన్ లో ఉన్నాయి. XY ప్లేన్ ఏదైతే ఉందో ఈ XY ప్లేన్ లో మాత్రమే ఉండడం జరిగింది. ఓకేనా, ఆ పర్టికులర్ ఫోర్స్ ని మనం ఏమంటామంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ ని మనం ఏమంటామంటే కోప్లానర్ ప్యారలల్ ఫోర్స్ సిస్టమ్ అంటామండి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్స్ సిస్టమ్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కోప్లానర్ లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అండి. ఓకేనా, కోప్లానర్ లైక్ ప్యారలల్ ఫోర్సెస్ ఆ నేమే మనకి ఇండికేట్ చేయడం జరుగుతుందండి. కోప్లానర్ లైక్ ప్యారలల్. ఓకేనా, మనకు వచ్చేసి ఇప్పుడు ఇందులో మూడు టర్మ్స్ ఉన్నాయండి. కోప్లానర్ మనం ఈ విధంగా ఇండికేట్ చేసుకోవాలండి. కోప్లానర్ అంటే సింగిల్ ప్లేన్, లైక్ ప్యారలల్ అంటే ప్యారలల్ గా ఉండాలి, వాటి డైరెక్షన్స్ అన్ని కూడా ఒకే సైడ్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏదైతే పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో దీనిపైన కొన్ని ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, అవి వచ్చేసి ఇలాగన్నీ అప్వర్డ్ డైరెక్షన్ మాత్రమే యాక్ట్ అవుతున్నాయి. ఇందాక మనం చూసుకున్న దాంట్లో ఏంటంటే రెండు అప్వర్డ్ యాక్ట్ అవుతున్నాయి, రెండు డౌన్వర్డ్ యాక్ట్ అవుతున్నాయి. మనకి అక్కడ డైరెక్షన్ తో సంబంధం లేదు, ఎందుకంటే మనం ప్యారలల్ ఫోర్సెస్ మాత్రమే తీసుకుంటున్నాం. అక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ అ సింగిల్ ప్లేన్ ఆర్ ద సేమ్ ప్లేన్. ఓకేనా, మనకి ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయో అవి వచ్చేసి మనకి సేమ్ ప్లేన్ లో యాక్ట్ అవ్వాలి. ఎందుకు అంటే అవి వచ్చేసి కోప్లానర్ ఫోర్సెస్ కాబట్టి సేమ్ ప్లేన్ లో యాక్ట్ అవ్వాలి. అవి ఏంటంటే సేమ్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వాలి. ఓకేనా, ఆల్
ప్యారలల్ గా ఉండాలి, అవి ఏంటంటే మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో యాక్ట్ అవ్వాలి. ఓకేనా, ఆల్ ఫోర్సెస్ ప్యారలల్ టు ఈచ్ అదర్ లై ఇన్ ఎ సింగిల్ ప్లేన్ అండ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకొని మనకి 4 ఫోర్సెస్ ని మనం ఈ విధంగా ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అన్ని ఒకే డైరెక్షన్ లో యాక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్ అండి. ఓకేనా, కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటే మీనింగ్ అంటే ఏం లేదండి. సో ఇక్కడ వచ్చేసి కోప్లానర్ అంటే ఏంటి, మనకి ప్లేన్, ఒక సింగిల్ ప్లేన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ XY YZ ఆర్ ZX వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏంటంటే ఒక సింగిల్ ప్లేన్. ఓకేనా, అది వచ్చేసి కోప్లానర్. కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఏదైతే పర్టికులర్ బాడీ ఏదైతే ఉంది, పర్టికులర్ బాడీ పైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్ని ఒకే పాయింట్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఫోర్సెస్ అనేవి ఒకే పాయింట్ నుంచి మనకి ఏంటంటే ఫోర్సెస్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫోర్సెస్ కూడా సింగిల్ ప్లేన్ లో మాత్రమే ఉండాలి. ఓకేనా, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ పాస్ త్రూ అ సింగిల్ పాయింట్. ఓకేనా, ఏదైతే ఈ సింగిల్ పాయింట్ ఉందో ఈ సింగిల్ పాయింట్ గుండా మాత్రమే వాటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండాలండి. ఓకేనా, ఒకవేళ ఫోర్సెస్ అనేవి ఈ విధంగా వచ్చినా ఆ సింగిల్ పాయింట్ త్రూ ఆ సింగిల్ పాయింట్ మాత్రమే ఫోర్సెస్ అనేవి వెళ్ళాలి. ఓకేనా, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ త్రూ ఆ సింగిల్ పాయింట్ అండ్ ఆ ఫోర్సెస్ అనేవి ఎక్కడ ఉండాలి, ఒక సింగిల్ ప్లేన్ లో మాత్రమే ఉండాలి. అండ్ ఫోర్సెస్ లై ఇన్ ఏ సింగిల్ ప్లేన్, ఎందుకంటే మనకు వచ్చేసి కోప్లానార్ కాబట్టి. ఓకేనా, ఇది వచ్చేసి కోప్లానార్ కాంకరెంట్ ఫోర్సెస్ అండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే కోప్లానార్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అండి. ఓకేనా, కోప్లానార్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ మనకి ఏంటంటే, కోప్లానార్ అంటే మనం ఏం చెప్పుకోవడం జరిగింది, సో సింగిల్ ప్లేన్, మనం అది ఎజ్యూమ్ చేసేసుకోవాలండి వెంటనే. కోప్లానార్ అనగానే మనం ఏంటంటే ఒక సింగిల్ ప్లేన్ మనం తీసేసుకోవాలి. ఓకేనా, సో కోప్లానార్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్. సో కోప్లానార్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్. ఓకేనా, నేను రాసేది మీకు సరిగా అర్థం అవ్వకపోయినా నేను చెప్తుంది మీరు ఏంటంటే నోట్స్లో రాసేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ప్రతి టర్మ్ రాసుకొని వెళ్తే మనకి టైం అవుతుంది, అందువల్ల నేను ఏంటంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఓకేనా, కోప్లానార్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్. సో కోప్లానార్ అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఒక సింగిల్ ప్లేన్, ఎందుకంటే సేమ్ ప్లేన్. నాన్ కాంకరెంట్ ఫోర్సెస్, ఇక్కడ కోప్లానర్ అంటే అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్ లో యాక్ట్ అవ్వాలి. ఓకేనా, నాన్ కాంకరెంట్ అంటున్నాడు. ఇందాక మనం కాంకరెంట్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఫోర్సెస్ అన్ని ఒకే పాయింట్ గుండా పాస్ అవ్వాలి. ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ పాస్ త్రూ అ సింగిల్ పాయింట్. ఓకేనా, ఈ ఏవైతే అవి ఏ డైరెక్షన్ లో వెళ్ళనియండి, బట్ ఏంటంటే అవి ఏంటంటే ఆ సింగిల్ పాయింట్ గుండా మాత్రమే రావాలి. ఇప్పుడు వచ్చేసి నాన్ కాంకరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే బాడీ ఉందో బాడీ పైన యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ గా యాక్ట్ అవుతాయండి. ఓకేనా, లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ గా ఉండదు, ఒకే విధంగా ఉండదు. ఇక్కడ కనుక మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ డు నాట్ పాస్ త్రూ అ సింగిల్ పాయింట్. ఓకేనా, సింగిల్ పాయింట్ గుండా మనకి ఏంటంటే ఫోర్సెస్ అనేవి పాస్ అవ్వు. కొన్ని ఏంటంటే ఈ సింగిల్ పాయింట్ గుండా పాస్ అవుతాయి, కొన్ని ఏంటంటే పాయింట్ పై నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సింగిల్ ఏదైతే పాయింట్ ఉంది, పాయింట్ గుండా మనకి ఏంటంటే ఈ ఫోర్సెస్ అనేవి పాస్ అవ్వు. బట్ ఏంటంటే అవి ఏంటంటే ఒకే ప్లేన్ లో ఉండాలి, ఎందుకంటే మనకి కోప్లానర్ అని చెప్పడం జరిగింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే కోప్లానర్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్. నెక్స్ట్ కనుక చూసుకుంటే నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ అండి. మీరు పర్టికులర్ గా చూసుకోండి, ఇప్పటి వరకు మనం కోప్లానర్ ఫోర్సెస్ కోసమే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్. అంటే నాన్ కోప్లానర్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి ఏదైతే కార్టీషియన్ కోఆర్డినేట్ ఉందో కార్టీషియన్ కోఆర్డినేట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే x, ఇది కనుక చూసుకుంటే y, ఇది కనుక చూసుకుంటే z. ఇది వచ్చేసి XY ప్లేన్, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే XZ ప్లేన్, ఇక్కడ ఇది కనుక చూసుకుంటే YZ ప్లేన్. అంతే కదండి, మనం ఈ విధంగా ప్లేన్స్ అనేవి ఇండికేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఫోర్సెస్ అనేవి మనకి ఒకే ప్లేన్ లో యాక్ట్ అవ్వవు. ఎందుకు అంటే, మనకి ఇందాక మనం మొత్తం ఫోర్సెస్ అన్ని ఒకే ప్లేన్ లో యాక్ట్ అవుతున్నాయి అంటే వాటిని ఏం చెప్పుకోవడం జరిగింది, కోప్లానర్ ఫోర్సెస్ మాత్రమే ఏదో ఒక ప్లేన్ లో, అయితే YX ప్లేన్ లో కానీ, లేదంటే ZX ప్లేన్ లో కానీ, YZ ప్లేన్ లో కానీ యాక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్. ఓకేనా, నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే, నాన్ కోప్లానర్ అంటే ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి ఒకే ప్లేన్ లో ఉండవు, డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటాయి, ప్యారలల్ ఫోర్సెస్ అనడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ప్యారలల్ ఫోర్సెస్ ని ఈ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చా, ఇదొక ప్యారలల్ ఫోర్సు, ఇదొక ప్యారలల్ ఫోర్సు, ఇదొక ప్యారలల్ ఫోర్సు, ఇదొక ప్యారలల్ ఫోర్స్. అంతే కదండి, ఈ 4 ప్యారలల్ ఫోర్స్లే. బట్ వచ్చేసి ఇక్కడ YX ప్లేన్ లోనే యాక్ట్ అవుతున్నాయి, ఇక్కడ వచ్చేసి ZX ప్లేన్ లో కూడా యాక్ట్ అవుతున్నాయి. రెండు ప్లేన్స్ లో కూడా ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇందాక వచ్చేసి మనకి సింగిల్ ప్లేన్ లో మాత్రమే ఉన్నాయి ఫోర్సెస్, ఇప్పుడు వచ్చేసి రెండు ప్లేన్స్ లో కూడా మనకి ఏంటంటే యాక్ట్ అవడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ని మనం ఏమంటామంటే నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ అంటాము. ఓకేనా, మనకి ఎందుకంటే ఆల్ ద ఫోర్సెస్
ప్యారలల్ టు ఈచ్ అదర్ బట్ నాట్ ఇన్ సేమ్ ప్లేన్. అవి ఏంటంటే సేమ్ ప్లేన్ లో ఉండవు. నెక్స్ట్ కనుక చూసుకుంటే నాన్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్ అండి. ఓకేనా, నాన్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్, నాన్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్ కనుక చూసుకుంటే మనకి సేమ్ కార్టీషియన్ కోఆర్డినేట్ అండి. మళ్ళీ మీరు కార్టీషియన్ కోఆర్డినేట్ తీసుకుంటారు. ఇందులో వచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే ఈ పర్టికులర్ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయి వీటిని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు కనుక చూసుకుంటే ఏదైతే ఈ ప్లేన్ ఉందో ఈ ప్లేన్ నుంచి మనకి ఏంటంటే కాంకరెంట్ అంటే ఏం చెప్పుకోవడం జరిగింది అండి, ఏవైతే ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి అన్ని ఫోర్సెస్ మనకి ఏంటంటే త్రూ అ సింగిల్ పాయింట్ గుండా పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఒక సింగిల్ పాయింట్ గుండా పాస్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, బట్ అవి ఏంటంటే ఒకే ప్లేన్ లో ఉండవు, డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటాయి. ఓకేనా, ఆల్ ఫోర్సెస్ డు నాట్ లై ఇన్ సేమ్ ప్లేన్ బట్ దేర్ లైన్ ఆఫ్ యాక్షన్ పాసెస్ త్రూ అ సింగిల్ పాయింట్. ఓకేనా, ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఈ ఫోర్సెస్ అనేవి ఒకే ప్లేన్ లో ఉండవు, బట్ వాటి లైన్ ఆఫ్ యాక్షన్ మాత్రం ఒకే పాయింట్ గుండా వెళ్ళడం జరుగుతోంది. ఆ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ని మనం ఏమంటామంటే నాన్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే నాన్ కోప్లానర్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అండి. ఓకేనా, నాన్ కోప్లానర్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటే నాన్ కోప్లానర్ అంటే ఏంటండి, ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వచ్చేసి ఒకే సింగిల్ ప్లేన్ లో ఉండవు, డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటాయి. దాన్ని నాన్ కోప్లానర్ అంటాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నాన్ కాంకరెంట్ అంటున్నాడండి. ఓకేనా, మనం నేమ్ బట్టే మనం వెళ్ళిపోవాలండి. నాన్ కోప్లానర్ నాన్ కాంకరెంట్, నాన్ కోప్లానర్ అంటే ఏంటంటే మనకి ఓవరాల్ గా ఒక ప్లేన్ లో ఫోర్సెస్ అనేవి ఉండవు, అంతే కదండి. మనకి ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయి ఫోర్సెస్ అనేవి మనకు ఒక ప్లేన్ లో ఉండవు. సో ఇది వచ్చేసి కనుక ప్లేన్ తీసుకుంటే మనకు వచ్చేసి కార్టీషియన్ కోఆర్డినేట్ కనుక తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో నాన్ కోప్లానర్ అంటే మనకు వచ్చేసి ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ గా డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నాన్ కాంకరెంట్ అంటే మీనింగ్ ఏంటండి, అవి ఏంటంటే ఒక సింగిల్ పాయింట్ గుండా ఫోర్సెస్ అన్ని పాస్ అయితే వాటిని కాంకరెంట్ అంటాం. సో ఇప్పుడు నాన్ కాంకరెంట్ అంటే వచ్చేసి సింగిల్ పాయింట్ గుండా పాస్ అవ్వవు, డిఫరెంట్ గా వెళ్తాయి అనమాట. ఓకేనా, ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటికి వచ్చేసి ఒక సింగిల్ పాయింట్ అనేది ఉంటుంది, అది డిఫరెంట్ గా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, అది వచ్చేసి కనుక చూసుకుంటే ఇలా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఈ విధంగా మనకి ఏంటంటే వీటిని నాన్ కోప్లానర్ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటారు. నాన్ కోప్లానర్ అంటే ఒకే ప్లేన్ లో ఉండవు, నాన్ కాంకరెంట్ అంటే ఒకే పాయింట్ గుండా పాస్ అవ్వవు. ఓకేనా, మనకు వచ్చేసి ఫోర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫోర్స్ సిస్టమ్ ని మనకి ఓవరాల్ గా ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగిందండి. మనకు వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే మనం చెప్పుకోవచ్చండి. కొలీనియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, కొలీనియర్ ఫోర్సెస్ మనకి ఏం చెప్పుకోవడం జరిగిందండి, అన్ని ఫోర్సెస్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్ట్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. మనం ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు మీరు చూసారా, టగ్ ఆఫ్ వార్ అనేది ఆడుతాం కదా. మనం టగ్ ఆఫ్ వార్ ఆడేటప్పుడు ఇటువైపు నుంచి కొంతమంది ఒక తాడుని లాగడం జరుగుతుంది, ఇటువైపు నుంచి కొంతమంది ఒక తాడుని లాగడం జరుగుతుంది. ఓకేనా, ఇటువైపు వీళ్ళు వచ్చేసి ఫోర్స్ ని ఈ విధంగా అప్లై చేయడం జరుగుతుంది, ఇటువైపు లాగుతారు కాబట్టి వీళ్ళు వచ్చేసి ఒక ఫోర్స్ ని ఇటువైపు యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ రెండు ఫోర్సెస్ కూడా ఆ పర్టికులర్ ఏదైతే రోప్ ఉందో ఆ రోప్ మీదే కదండి మనకి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది రోపే, ఆ రోప్ పైనే మనకి రావడం జరుగుతుంది కదా. వాటిని ఆ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ని మనం కొలీనియర్ ఫోర్సెస్ అంటాం. ఓకేనా, రిమైనింగ్ ఫోర్సెస్ కి మనం చాలా ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకోవచ్చండి. ఓకేనా, కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ కి ఎగ్జాంపుల్స్. ఓకేనా, మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో వాటికి సంబంధించి ఏదైతే కాన్సెప్ట్ వైజ్ ఉందో కాన్సెప్ట్ వైజ్ మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కనుక తెలిస్తే, సో ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యారలల్ ఫోర్సెస్ కనుక తీసుకుంటే మనం వచ్చే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో ఒక బీమ్ తీసుకొని బీమ్ పైన లోడ్స్ అనేవి యాక్ట్ అయితే వాటికి సంబంధించిన రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి రియాక్షన్స్ అనే విధంగా పైకి యాక్ట్ అవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రతి ఫోర్స్ కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. సో ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందంటే దానికి రియాక్షన్ ఉంటుంది. ఓకేనా, ఇవి వచ్చేసి ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి, ఓవరాల్ గా 4 కూడా ప్యారలల్ గా ఉన్నాయి, అవి కూడా ఒకే ప్లేన్ లో ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవి కనుక చూసుకుంటే డైరెక్షన్స్ అనేవి ఒకేలా లేవు, రెండు డౌన్వర్డ్ ఉన్నాయి, రెండు అప్వర్డ్ ఉన్నాయి. వీటిని దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు, కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్. ఓకేనా, కోప్లానర్ లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కి ఏం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ఓవరాల్ గా ఏదైతే ఒక పర్టికులర్ ట్రైన్ ఏదైతే ఉందో ట్రైన్ వచ్చేసి మనకి కనుక చూసుకుంటే ఏదో ఒక రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ పైన ట్రైన్ అనేది మనకు ఉండడం జరుగుతుంది కదా. ఇది వచ్చేసి ఓవరాల్ గా అంత ఫోర్స్ అంతా మనకి ఏంటంటే డౌన్వర్డ్ యాక్ట్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే కోప్లానర్ లైక్ ప్యారలల్ ఫోర్సెస్ కి మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మీకు తెలిసిన అటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మనకి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఓవరాల్ గా ఏదైతే ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్ అనేది ఇక్కడతో నేను కంప్లీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ టాపిక్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకుందామండి. అంటే కనుక చూసుకుంటే ఈ ప్యారలలోగ్రామ్ లా ఫోర్స్ ఏంటంటే ఏవైతే కాంపోజిషన్ ఆఫ్ 2 ఫోర్స్ సిస్టమ్, తర్వాత ఏవైతే కేసెస్ అనేవి ఉంటాయి అందులో సంథింగ్ కేసెస్ అని ఓవరాల్ గా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా మనం నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఓవరాల్ గా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు
ఏమైనా నేను తప్పు గనక చెప్తే ఆ తప్పుని మీరు ఏంటంటే కామెంట్ సెక్షన్‌లో రెక్టిఫై చేయండి. ఓకేనా? ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఏమైనా నేనే తప్పు చెప్పేస్తే ఏవైనా మీకు తెలిసి ఉంటే అది కామెంట్ సెక్షన్‌లో రెక్టిఫై చేయండి. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. బట్ ఎటువంటి నెగెటివ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ప్లీజ్. ఓకేనా? ఇంకొచ్చేసి గనక చూసుకుంటే ఓవరాల్‌గా ఏవైతే ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనం వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ 3 టాపిక్స్‌కి సంబంధించిన నోట్స్ ఏదైతే ఉందో నోట్స్ అనేది నేను ఇప్పుడు పీడీఎఫ్ అనేది నేను సాయంత్రం గ్రూప్‌లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఓవరాల్‌గా నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ టాపిక్స్‌తో అయితే నేను ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపీ ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. Bye bye.